ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒకరోజు ఉదయాన్నే న్యూస్ హెడ్లైన్లో వస్తే అమెరికా భారత్కి వ్యతిరేకంగా వేటో పవర్ను ఉపయోగించి భారతదేశ కలను చెరిపేసింది అని. ఆ సమయంలో మీ మనసు ఎంత బాధపడుతుంది? ముందుగా మీరు ఇదే ఆలోచిస్తారు, అసలు ఎందుకు అని. ఆ అమెరికా అది ప్రతి మైదానంలో భారతదేశానికి తోడుగా నిలబడేది కదా. అదే అమెరికా భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్ రావాలి అని స్పష్టంగా చెప్పింది. అదే అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా ఎలా మారిపోయింది? అయితే ఫ్రెండ్స్, రాజకీయాల్లో అలాంటి విషయాలు ఊరకనే జరగవు. ప్రతి చిరునవ్వు వెనుక ఒక ఉద్దేశ్యం ఉంటుంది, ప్రతి షేక్ హ్యాండ్ వెనుక ఒక వ్యూహం దాగి ఉంటుంది, ప్రతి ప్రశంస వెనుక ఒక ప్లాన్ ఉంటుంది. అలా ఇప్పుడు భారత్తో జరిగింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. ఇక్కడ సుమారు 125 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒక పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ టెక్నాలజీ అనేది పెద్ద బలం. అంతేకాదు, భారత్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫారంపై తన మాట పెట్టినప్పుడు మొత్తం ప్రపంచం ప్రత్యేకంగా వింటుంది. ఈ కారణంగానే గత అనేక దశాబ్దాలుగా భారత్ ఎప్పటికప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని కోరింది. భారత జనాభా, ఆర్థిక వ్యవస్థ, సైన్యం శక్తి మరియు అంతర్జాతీయ ప్రభావం అన్నీ కలిపి ఆ పదవికి దానిని అర్హతను కలిగి ఉంటాయి. కానీ అనేకసార్లు ఏదో ఒక కారణం వల్ల ఆ కల అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఇటీవల 146కి పైగా దేశాలు భారత్కు మద్దతుగా ఓటు వేయగానే ఇప్పుడు సమయం వచ్చింది అనిపించింది. అది కేవలం భారతదేశానికి కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా విజయం అయ్యేది. అయితే న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్స్లో భారత ప్రతినిధుల ముఖాల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. వాతావరణం మారిపోయింది. చుట్టూ అందరూ ఇదే చర్చ చేస్తున్నారు, భారతదేశానికి ఇప్పుడు పెర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడంలో ఎవ్వరూ అడ్డుకట్టవేయలేరు అని. భారతదేశం యొక్క శక్తి, దాని ప్రజాస్వామ్యం మరియు దాని రెస్పాన్సిబుల్ వ్యూ దీన్ని నిజమైన హక్కుదారుడిగా నిలబెట్టింది. కానీ అప్పుడే ఒక వార్త వచ్చింది. అది ప్రతి భారతీయుడిని లోతుగా కలవరపెట్టింది. అమెరికా వేటో వేసింది. ఫ్రెండ్స్, ఇది కేవలం వేటో కాదు, ఇది భారతదేశంపై పడిన ఒక పెద్ద పిడుగు. ఎందుకంటే అదే అమెరికా భారతదేశంతో ఎన్నో ప్లాట్ఫామ్స్పై నిలబడి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడింది. అదే అమెరికా భారత్ ప్రధాని చేతిని పట్టుకుని భారత్ మరియు అమెరికా ప్రపంచ భవిష్యత్తుకు 2 చక్రాలు అని చెప్పింది. కానీ నిజమైన పరీక్షా ప్రసంగం వచ్చినప్పుడు, చరిత్రను మార్చాల్సిన క్షణం తలుపు తట్టినప్పుడు అమెరికా తన అసలైన ఆట ఆడింది. తన వేటో శక్తిని ఉపయోగించి భారతదేశ పెర్మనెంట్ మెంబర్షిప్కి అడ్డంకి పెట్టింది. ఈ వేటో ఎంత బలమైన ఆయుధమో మీరు ఊహించండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పెర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు: అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. వీరిలో ఏ ఒక్కరూ కాదు అన్నా ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోతుంది. అయితే భారతదేశానికి 4 దేశాల మద్దతు లభించింది. చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ అందరూ ఒప్పుకున్నారు. కానీ అమెరికా వల్ల ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఆ ఒక్కరు కాదు అనడం వల్ల ప్రపంచంలో సందేహాలు పుట్టుకొచ్చాయి. భారత్కు అర్థమైంది, ఇక్కడ కేవలం రాజకీయమే కాదు, ఒక లోతైన స్టాటిక్ గేమ్ జరుగుతోంది అని. అసలు విషయం ఏమంటే, అమెరికా ఎప్పుడూ కోరుకోలేదా భారత్ తనతో సమానంగా నిలబడాలని? కానీ భయపడింది. భారత్కి పెర్మనెంట్ మెంబర్షిప్ దొరికితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా ప్రభుత్వం బలహీనపడిపోతుందని. భారత్ లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఉండటం అమెరికా లాంటి ఒంటరి అధికారానికి సవాలుగా మారవచ్చు అన్న భయం మొదలయ్యింది. అందుకే అమెరికా నవ్వుతూ వెనుక నుంచి దాడి చేసింది. కానీ ఫ్రెండ్స్, ఆట ఇక్కడే ఆగిపోలేదు. కథ మరింత ఆశ్చర్యకరంగా మారిపోయింది. ఈ మొత్తం నాటకం ఒక కుట్రలో భాగం. దీనికి అమెరికా కొన్ని నెలల నుంచే ప్లాన్ చేసింది. కొన్ని వార్తల ప్రకారం ఖతార్ రాజధాని దోహాలో ముస్లిం దేశాల ఒక రహస్య సమావేశం జరిగింది. అందులో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా వ్యూహం రూపొందించబడింది. భారతదేశాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ స్థిర సభ్యత్వం నుంచి ఆపడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆశ్చర్యం ఏమంటే, అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు మరియు సౌదీ పాలకుల మధ్య రహస్య చర్చలు జరిగాయి. కొన్ని రోజుల్లోనే పాకిస్తానీ అధికారులు కూడా అమెరికాకు వచ్చి అక్కడ కూడా రహస్య సమావేశాలు జరిపారు. అంటే అసలు ఆటను తెరవెక్కెనుక అమెరికానే నదుపుతోంది. సౌదీ, తుర్కీ మాత్రం కేవలం పావులానే మిగిలి ఉన్నాయి. కానీ ఫ్రాన్స్ భారతదేశాన్ని మోసం చేయడం అంత సులభం కాదు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఈ కుట్ర గురించి ముందుగానే తెలుసుకుంది. అందుకే
మోసాద్ భారత్ను హెచ్చరించింది. అమెరికా, సౌదీ అరేబియా, తుర్కీ కలిసి పెద్ద నాటకం ఆడబోతున్నాయి అని. భారత్ ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే అర్థం చేసుకుంది. అమెరికా ఫ్రెండ్షిప్ యొక్క మారువేషం బయటపడింది. ఇది కేవలం డిప్లొమసీ కాదు, పవర్ బ్యాలెన్సింగ్ కోసం పోరాటం అని భారత్ గ్రహించింది. భారత ప్రభుత్వం వెంటనే ప్లాన్ మార్చేసింది. ఫారెన్ అఫైర్స్ వింగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్పై చేసే ప్రతి కుట్ర ప్రయత్నం ఇక ముందు సఫలం కాదు అని. ఎందుకంటే ఇప్పుడు భారత్తో 146 దేశాలు బలంగా నిలబడి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అమెరికా వేటో వాడిన వెంటనే చాలా దేశాలు స్పష్టంగా చెప్పాయి, ఇది కేవలం డిక్టేటర్ లాంటి చర్య అని. వారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చెప్పారు, ఒక దేశం వేటో వాడి మిగతా 146 దేశాల వాయిస్ను నొక్కివేస్తే ఆ సంస్థ ప్రజాస్వామ్యం కాదని మరియు అది కొన్ని దేశాల ఆస్తిగా మారిపోతుందని చెప్పారు. చివరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కూడా భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పారు. భారత్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ అని అన్నారు. ఈ ప్రకటన చరిత్రలోనే ఒక మంచి ఘట్టం లాంటిది. ఇప్పుడు ఈ విషయంపై పెద్ద చర్చ మొదలయ్యింది. అదే వేటో పవర్ నియమాల్లో మార్పులు చెయ్యాలి అని. దీనికి ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. అదేమిటంటే 5 మెంబర్స్లో 4 పర్మనెంట్ మెంబర్స్ ఏదైనా ప్రతిపాదనకు ఆమోదమిస్తే 5th మెంబర్ యొక్క వీటోను డిస్క్వాలిఫైగా పరిగణించాలి అని. ఈ నియమం మార్చబడితే అమెరికా యొక్క కుట్ర నడవదు, భారత్కి పూర్తిగా దారులు తెరవబడతాయి. కాని అదంత సులభం కాదు. ఈ సవరణకు 193 దేశాల్లో కనీసం 185 దేశాల మద్దతు అవసరం. అయినప్పటికీ భారత్కు ఇప్పటికే 150 దేశాల మద్దతు ఉంది. ఇది పెద్ద విజయమే. ఆ నమ్మకంతో భారత్ ఈ పోరాటాన్ని కొత్త స్థాయికి తీసుకువచ్చింది. భారత్ కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. యునైటెడ్ నేషన్స్లో భారత్ ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. సౌదీ అరేబియా మరియు టర్కీ సీక్రెట్గా యురేనియంను పోగు చేస్తున్నారు. అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇదే పని ఇరాన్ చేసినందుకు అమెరికా ఇరాన్కు కఠినమైన శిక్షలు విధించింది. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, అమెరికా తన మిత్రులపై కూడా అదే నియమాలు వర్తింపచేస్తుందా? ఒకవేళ అమెరికా నిశ్శబ్దంగా ఉంటే ప్రపంచం అర్థం చేసుకుంటుంది, ఈ నియమాలు కేవలం ఇతరుల కోసం మాత్రమే, తన కోసం కాదన్నారు. భారత్ ఆర్థికంగా కూడా సౌదీ అరేబియాకు జవాబిచ్చింది. సౌదీ అరేబియాకు వెళ్లే కొన్ని ఉత్పత్తులపై నిషేధం పెట్టింది. టర్కీతో బిజినెస్ డీల్స్ మూటకట్టేసింది. నౌకాశ్రయ స్థాయిలో భారత్ అరేబియన్ సీ మరియు మెడిటరేనియన్ సీలో తన శక్తిని ప్రదర్శించింది. భారత యుద్ధ నౌకలు అక్కడి సముద్ర తీరాల దగ్గరకు సందేశం పంపాయి, భారత్ ఇకపై ఏలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు వెనక్కి తగ్గదని. ఇప్పుడు పరిస్థితి స్పష్టంగా తెలిసింది. ఒకవైపు అమెరికా, సౌదీ అరేబియా, టర్కీ ఉన్నాయి, మరోవైపుగా భారత్ మరియు దానితో కలిసి 150 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు కేవలం సీటు పోరాటం మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో స్థిరత్వం కోసం జరిగే యుద్ధం అయిపోయింది. ఈ యుద్ధం ఇప్పుడు ఆలోచనలు, సిద్ధాంతాలు మరియు నిజమైన ప్రజాస్వామ్యం కోసం జరుగుతోంది. భారత ప్రధాని యునైటెడ్ నేషన్స్ స్టేజ్ మీద అన్నారు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం పర్మనెంట్ మెంబర్షిప్ పొందకపోతే ఈ సంస్థకు ఎలాంటి అర్థం ఉండదు అని. ఇది ఒక వాక్యమేమో కానీ మొత్తం ప్రపంచానికి ఒక సందేశం. భారతదేశం ఇక ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా తన శక్తితో ముందుకు సాగుతోంది. విదేశాంగ మంత్రి కూడా స్పష్టం చేశారు, భారత్ తల వంచేది కాదు, తన హక్కును తప్పకుండా పొంది తీరుతుంది అని. ఈరోజు భారత్ కేవలం ఒక దేశం కాదు, ప్రపంచంలో ఎదుగుతున్న నాయకత్వానికి ప్రతీకగా మారింది. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, విజ్ఞానం, సాంకేతికత, కూటమితో పాటు ప్రతి రంగంలో కూడా భారత్ ప్రపంచానికి కొత్త దారి చూపిస్తోంది. భారతదేశం ప్రపంచానికి యోగా ఇచ్చింది. చంద్రయాన్, మంగళ్ మిషన్లతో అంతరిక్షంలో తన జెండా ఎగరవేసింది. డిజిటల్ విప్లవం వల్ల కోట్లాది మంది జీవితం మార్చింది. ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తన నిబంధనలపై ఆట ఆడుతోంది. అమెరికా యొక్క ఈ నక్క వినయం భారత్ను ఇంకా కొంతకాలం మాత్రమే ఆపగలదు, కానీ ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం తెలుసుకుంది, భారత్కు ఆ సమయం వచ్చేస్తోందని. భారతదేశం కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, దానికి నైతిక బలం కూడా ఉంది. అదే ఎలాంటి గ్లోబల్ సంస్థకైనా అసలు బలం. ఇక్కడ ఒక ప్రశ్న మిగిలి ఉంది, మరి ఏ నియమాలు మారతాయి? మరి వేటోకి బదులుగా ప్రజాస్వామ్యం యొక్క గొంతు వినబడదా? మరి
భారత్కు దశాబ్దాలుగా లభించాల్సిన గౌరవం ఎప్పుడు దొరుకుతుంది? బహుశా ఈ ప్రశ్నలకు సమాధానం ప్రపంచం త్వరలోనే చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారత్ వెనక్కి తగ్గదు. ఈ పోరాటం భారత్ సభ్యత్వం కోసం మరియు శక్తి కోసం కాదు, నిజాయితీగా పరిపాలించే ఆ కొత్త ప్రపంచ వ్యవస్థ కోసం. ఈ సంగ్రామం భారత్ కోసం కాదు, సమానత్వం కోరుకునే ప్రతి దేశం కోసం. అందుకే ఫ్రెండ్స్, మీరు చూశారుగా ఎలా అమెరికా ఒక మాయజాలంతో భారత్ను ఆపాలని ప్రయత్నించిందో, కానీ భారత్ ఆ మాయజాలాన్ని తన బలంగా మార్చుకుంది. ఈ కథ చెబుతోంది, నేటి భారత్ని ఎవరూ అంత తేలికగా ఆపలేరు. ఇది స్వయంగా ఒక శక్తి కేంద్రంగా మారిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విషయంతో ఏకీభవిస్తున్నారా? భారతదేశానికి వేటో హక్కు తప్పకుండా రావాలి అనుకుంటే కామెంట్లో జై హింద్ అని రాయండి.